సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అవధులు లేని అమేయమైనటువంటి భగవతత్వానికి మూర్తిభవంతునిగా బాబా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి అర్తివంతునిగా మాధవరావు అద్భుతమైనటువంటి ఎన్నో లీలల్ని గోచరించబడ్డాయి. ఈ లీలలు మనకు అందించే ప్రతి అక్షరంలోని భావ సౌందర్యాన్ని ఆస్వాదించుకై మనము ప్రయత్నం చేద్దాం. భక్తులను కనికరించి వారి ఆపదలను తొలగించే లేదా కోరికలు నెరవేర్చే క్రమంలో కొన్ని సందర్భాలలో సద్గురువు తమ సంకల్పానికి ఒక బాహ్యమైనటువంటి వ్యక్తీకరణ ప్రకటన చేస్తారు. అంటే అంతరంగంలో వారు చేసేటువంటి సంకల్పానికి సంబంధించి బాహ్యంగా భక్తులకు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఒకటి ఉంటుంది. భక్తులు ఆ ఆజ్ఞను అక్షరాలా పాటించినప్పుడే ఆ సంకల్పం ఫలరూపం దాలుస్తుంది. ఉదాహరణకి ఒకసారి రామనవమి ఉత్సవ సందర్భంగా అశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులకు మంచినీటి సదుపాయం దుర్లభం అవుతుందని, లెండి తోటలోని బావిలో ఉప్పు నీరు ఉందని తాత్యా కోతే వంటి భక్తులు బాబాకు నివేదిస్తే కొన్ని పూలను వారికిచ్చి బావిలో వేయమంటారు. వారు అలాగే చేస్తారు. అందువలన అప్పటి నుంచి లవణ సాంద్రత తగ్గిపోయి ఆ బావిలోని నీరు మంచినీరుగా ఉపయోగంలోకి రాసాగింది. నిజానికి ఈ లీలలో ఉప్పు నీరు మంచినీరుగా మారడం బాబా యొక్క సంకల్పం మరియు అనుగ్రహం. కానీ ఆ సంకల్పానికి బాహ్యమైనటువంటి వ్యక్తీకరణ పూలను ఇచ్చి బావిలో వేయమనడం. భక్తులు ఈ విధంగా చేస్తేనే ఆ సంకల్పం ఫలరూపమవుతుంది అని చెప్పి చూపడం. ఇది బాబా వంటి సమర్థ సద్గురువు మూర్తుల విలక్షణమైనటువంటి శైలి. ఇటువంటి లీలలు బాబా చరిత్రలో కోకొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. ఇంకొక ఉదాహరణ, కలరా వ్యాధి షిరిడి గ్రామంలో అక్కడ వ్యాపించి ఉందని షిరిడి గ్రామ ప్రజలు భయభ్రాంతులైనప్పుడు గోధుమ పిండిని ఊరి పొలిమేరల్లో చల్లిరమ్మని గ్రామస్తులను ఆజ్ఞాపించడంలోని అంతరార్థం అదే. వాస్తవానికి కలరా వ్యాధికి నిరోధించే బాబా సంకల్పమే కానీ ఆ సంకల్పానికి బాహ్యమైనటువంటి వ్యక్తీకరణ మాత్రం గోధుమ పిండిని పొలిమేరల్లో చల్లమని ఆజ్ఞాపించడం. గ్రామస్తులు బాబా ఆజ్ఞానుసారం గోధుమ పిండిని పొలిమేరల్లో చల్లినప్పుడే ఆ వ్యాధి నిరోధమవుతుందని, అంటే అక్షరాల బాబా ఆజ్ఞను అవలంబించినప్పుడే ఆ ప్రమాదం తప్పిపోతుంది. అంతేకాని గోధుమ పిండి చల్లితే కలరా వ్యాధి నిరోధమవుదు కదా. కేవలం బాబా యొక్క సంకల్పం వల్లనే అది సాధ్యమైతే. అంతెందుకు, మాధవరావు ఒకసారి తీవ్రమైనటువంటి మూల వ్యాధి వచ్చి తగ్గించమని బాబాను ప్రార్థించినప్పుడు సోనాముఖి కషాయం తాగమని బాబా చెప్తారు. మాధవరావు అలాగే చేయడంలో ఆ వ్యాధి తగ్గిపోతుంది. తర్వాత మాధవరావుకి మరలా ఒకసారి ఆ వ్యాధి తిరగబెట్టినప్పుడు బాబాకు చెప్పకుండా అలాగే సోనాముఖి కషాయం తాగుతాడు. కానీ ఫలితం శూన్యం. అంటే మహత్తు ఔషధంలో గాక బాబా యొక్క మాటలో సంకల్పంలో ఉంది. సరిగ్గా అటువంటిదే మాధవరావుకి కళ్ళ కలక వస్తే మిరియాల పొడి కలిపినటువంటి నీటిని కళ్ళలో వేసుకోమని చెప్పి బాబా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. కానీ సద్గురువు ఆజ్ఞను అక్షరాల ఆచరించడం ఆవలించినంత తేలిక కాదు. అందులోనూ ఆజ్ఞ కొంచెం విచిత్రంగా వైవిధ్యంగా కనిపించినప్పుడు ఆచరించడం మరీ కష్టం. సద్గురువు ఆజ్ఞను అక్షరాల ఆచరించాలంటే మనస్సు ఏ విధమైన తర్క వితర్కాలకు, ఎటువంటి సంకల్ప వికల్పాలకు లోను కాకుండా ఉండాలి. అలా కాకుండా ఉండాలంటే అహం పూర్తిగా విస్మరణలో పడి సద్గురు ఆజ్ఞ మాత్రమే స్మరణలో ఉండాలి. అది ఎంత కష్టసాధ్యమో పరమార్థ పదికులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సద్భక్తుని పారమార్థిక పురోగమనానికి ప్రధాన అవరోధమైనటువంటి అహాన్ని సద్గురువు తమదైన విలక్షణ శైలిలో అంతమొందిస్తూనే ఉంటారు. అణువు చూసుకొని అహం మరలా తలెత్తుతూనే ఉంటుంది. అహంకారానికి ప్రతీకగా రావణుని తలను సూచిస్తూ
అంతమొందించే కొలది ఆ తలలు మరలా మరలా పుడుతూనే ఉంటాయి. అలా చెప్పడంలో అంతర్లీనంగా పై సత్యమే దాగి ఉందని మనం చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా సద్దుమణిగి సరైనటువంటి అదను కోసం ఎదురు చూస్తే అహం అమాంతం ఆవరించి సద్గురువు ఆజ్ఞను దాటవేయమని సాధన పెడుతుంది. తనదైనటువంటి శైలిలో హితబోధ మొదలు పెడుతుంది. సద్గురువు చెప్పిన దానిలో తర్కం లేదని, అలా చేయడం అంటే ఇబ్బందులు కొని తెచ్చుకోవడమేనని, అలా ఎవరు చేయరని, 10 మంది నడిచే మార్గంలో నడవడమే శ్రేయస్కరమని, అందువలన